ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో నేనైతే గోర్చిక్కుడుకాయ కర్రీ వండుతున్నా. దానికైతే ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ముందే గోర్చిక్కుడుకాయ కొంచెం ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నా. చూడండి ఇలా ముద్దు అయిపోయింది. ఇగో ఈ పక్కైతే ఆయిల్ పెట్టాను, ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసాను. ఇప్పుడైతే మిర్చి ఆనియన్ వేస్తున్నా. చూడండి అలా వేగినాయి కదా. ఇప్పుడు మిర్చి ఆనియన్ వేస్తున్నా. అన్ని కూరగాయలు తినాలని తినడం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కూరగాయ తినాలి ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటుండ్రు ఫ్రెండ్స్. ఏ కర్రీ అయినా తింటుండ్రు. ఈ కర్రీ కావాలి అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే కరివేపాకు వేసాను, అది కొంచెం వేగింది. దాని తర్వాత పసుపు అయితే వేస్తున్నా. పసుపు వేస్తుంది. ఇప్పుడైతే పసుపు కొంచెం వేసాను. చూడండి పసుపు వేసాను కదా. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ వేస్తున్నా. ఇది ఉడకబెట్టి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇది అయితే హాఫ్ కేజీ గోరుచిక్కుడుకాయ ఫ్రెండ్స్. వేసి పెట్టుకుంటే మనకి ఏమిటి వాసన రాదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా అయింది కదా. ఇప్పుడు నేను టమాటాలు వేస్తున్నా. టమాటా కొత్తిమీర రెండు వేసేస్తున్నా. మాకైతే చిన్నప్పటి నుండి ఇలాగే అలవాటు ఫ్రెండ్స్. టమాటా కట్ చేసినాక టమాటా పైన కొత్తిమీర కట్ చేయడం. చూడండి ఇలా వేసాను కదా. ఇది కొంచెం ఉడుకుతుంది. ఇలా ఉడకబెట్టి వండుకుంటే కర్రీ కూడా త్వరగా అవుతుంది. కూర నామ్ రాదు ఫ్రెండ్స్. లేకుంటే కొంచెం బెండు నామ్ లాగా వస్తుంది. అందుకనే కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా ఉడికింది కదా. దీంట్లో అయితే నేను కొంచెం కారం వేస్తున్నా. అంటే మిర్చి కారం, అలాగే ఉప్పు కూడా వేస్తున్నా. ఆల్రెడీ కొంచెం వేసిన. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నా ఫ్రెండ్స్. కారము ఉప్పు వేసాను ఫ్రెండ్స్. చూడండి ఇలా అయింది కదా. ఇంకో 5 నిమిషాలు అయితే ఈ కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్. టమాటా మగ్గితే కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక టమాటా మగ్గితే కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకొక 5 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది. ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకైతే ఉడకదనే ఆలోచన ఉండదు. ఆల్మోస్ట్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. మేమైతే మా మమ్మీ అయితే నాకు ఈ విధంగా నేర్పించింది ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఈ విధంగా నేర్పించింది ఫ్రెండ్స్. మరి మీరు ఎలా వండుతారో అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇలా క్యాప్ తీయడంతో చూడండి ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది. నేను కర్రీ అనే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు అనే విధానం ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తో ఇంకొంచెం ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మరి బాయ్ ఫ్రెండ్స్. బాయ్.